రీసెంట్ గా సూర్యుని మీద అతిపెద్ద సన్ స్పాట్స్ ని సైంటిస్టులు గుర్తించారు. వాటి పేరు AR3664. ఇది సూర్యుని దాటుకుంటూ భూమి వైపుగా వెళ్ళింది. ఆ సమయంలో అది అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాలను విడుదల చేసింది. ఆ విస్ఫోటనాలు సోలార్ స్ట్రామ్లుగా అంటే సౌర తుఫాన్లుగా లేదా CMEలుగా అంటే కరోనల్ మాస్ ఎజెక్షన్లుగా మన భూమిని తాకాయి. గత 2 దశాబ్దాలలో ఇలాంటి శక్తివంతమైన సౌర తుఫాన్లు మన భూమిని తాకలేదు. ఈ సౌర తుఫాన్లు భూమి మీద అనేక ప్రమాదాలకు దారి తీశాయి. ఇలాంటి ప్రమాదాలు రాబోయే కాలంలో మరింతగా వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ అసలు సూర్యుని ఉపరితలం మీద ఏం జరుగుతుంది? అసలు సన్ స్పాట్లు ఎలా ఏర్పడతాయి? సోలార్ ఫ్లేర్స్ అంటే ఏమిటి? కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏమిటి? సన్ స్పాట్ల వలన భూమి మీద జరిగే విధ్వంసకర సంఘటనలేంటి? లాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు గనక అవర్ యూనివర్స్ తెలుగు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మన సూర్యుడు ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ గ్యాసెస్ తో నిండి ఉంటుంది. ఈ ఛార్జ్డ్ గ్యాసెస్ నిరంతరం కదులుతూ ఉంటాయి. వాటి వలన శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లో అనేక రకమైన మార్పులు రావడం వలన సూర్యుని మీద సన్ స్పాట్లు ఏర్పడతాయి. సూర్యుని మీద జరిగే అనేక రకమైన సంఘటనల్లో సన్ స్పాట్లు ఏర్పడడం కూడా ఒకటి. సన్ స్పాట్లు సూర్యుని మీద మచ్చలుగా మనకు కనిపిస్తాయి. సన్ స్పాట్ల దగ్గర టెంపరేచర్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే 2700 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నుండి 4200 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వరకు ఉంటుంది. సన్ స్పాట్స్ చుట్టుపక్కల మాత్రం టెంపరేచర్ 5500 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అయితే ప్రతి 11 సంవత్సరాలకి ఒకసారి సూర్యుని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లిప్ అవుతూ ఉంటుంది. అంటే సూర్యుని యొక్క నార్త్ అండ్ సౌత్ పోల్ మారిపోతుందన్నమాట. ఈ సైకిల్ ని సోలార్ సైకిల్ అని అంటారు. సోలార్ సైకిల్ సమయంలో సూర్యుని మీద సన్ స్పాట్లు ఎక్కువగా ఏర్పడతాయి. సన్ స్పాట్ల నుండి భారీ విస్ఫోటనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విస్ఫోటనాలు సోలార్ ఫ్లేర్స్ గాను అంటే సౌర మంటలు గాను లేదా కరోనల్ మాస్ ఎజెక్షన్లు గాను సూర్యుడి నుండి అంతరిక్షంలోకి విడుదలవుతాయి. అయితే సోలార్ ఫ్లేర్లు మరియు కొరోనల్ మాస్ ఎజెక్షన్లు రెండు ఒకేలాగా ఉండవు. సోలార్ ఫ్లేర్లు శక్తివంతమైన ఎక్స్రేలతో నిండి ఉంటాయి. ఇవి కాంతి వేగంతో అన్ని వైపులా ప్రయాణిస్తాయి. ఇవి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. కానీ కరోనల్ మాస్ ఎజెక్షన్లు సౌర కణాలతో కూడిన పెద్ద పెద్ద మేఘాలుగా విడుదలవుతాయి. ఇవి భూమిని చేరుకోవడానికి 1 నుండి 3 రోజులు పడుతుంది. సోలార్ ఫ్లేర్లు మరియు CMEలు రెండు ఒకేలాగా ఉండవు. కానీ ఒక్కొక్కసారి మాత్రం ఇవి రెండు కలిసి ఏర్పడే అవకాశం కూడా ఉంది. సోలార్ ఫ్లేర్లు మరియు CMEల వలన భూమి మీద రంగురంగులతో కూడిన కాంతులు కనిపిస్తాయి. వీటిని అరోరాస్ అని అంటారు. అలాగే సోలార్ ఫ్లేర్లు మరియు CMEల వలన భూమి మీద రేడియో కమ్యూనికేషన్స్ కి అంతరాయం కలుగుతుంది. పవర్ గ్రిడ్లు, GPS సిస్టంలు, శాటిలైట్లు దెబ్బతింటాయి. అలాగే ఆ సమయంలో ట్రాన్స్ఫార్మర్స్ వేడెక్కి అనేక విద్యుత్ సమస్యలకు దారి తీస్తుంది. ఒక్కొక్కసారి ఈ ప్రపంచం మొత్తం చీకటిలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. సోలార్ ఫ్లేర్ల తీవ్రతను బట్టి సైంటిస్టులు వాటిని అనేక రకాలుగా విభజించారు. ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్ అని, M క్లాస్ ఫ్లేర్స్ అని, C క్లాస్ ఫ్లేర్స్ అని, B క్లాస్ ఫ్లేర్స్ అని, A క్లాస్ ఫ్లేర్స్ అని విభజించారు. ఇందులో A క్లాస్ ఫ్లేర్స్ మరియు B క్లాస్ ఫ్లేర్స్ భూమి మీద ఎటువంటి ప్రమాదం చూపించవు. కానీ B క్లాస్ ఫ్లేర్స్ A క్లాస్ ఫ్లేర్స్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి. అలాగే C క్లాస్ ఫ్లేర్స్ B క్లాస్ ఫ్లేర్స్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి. వీటి వలన భూమి పైన తక్కువ ప్రభావం ఉంటుంది. అయితే ఇదే C క్లాస్ ఫ్లేర్స్ ఎక్కువసేపు విడుదలైనప్పుడు తక్కువ శక్తి కలిగిన CMUలుగా మారతాయి. M క్లాస్ సోలార్ ఫ్లేర్లు C క్లాస్ సోలార్ ఫ్లేర్ల కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి. ఈ రకమైన సోలార్ ఫ్లేర్స్ వలన రేడియో కమ్యూనికేషన్స్ కి అంతరాయం కలుగుతుంది. అయితే ఇదే M క్లాస్ ఫ్లేర్లు ఎక్కువసేపు విడుదలైనప్పుడు కొంత శక్తితో కూడిన CMUలుగా మారతాయి. వీటి వలన రేడియో కమ్యూనికేషన్స్ కి అంతరాయం కలుగుతుంది. ఇంకా చివరిగా X క్లాస్ కి చెందిన సోలార్ ఫ్లేర్స్. ఇవి M క్లాస్ సోలార్ ఫ్లేర్స్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. ఇవి అత్యంత శక్తివంతమైన సోలార్ ఫ్లేర్లు. ఇవి బలమైన మరియు దీర్ఘకాలిక సౌర తుఫాన్లను విడుదల చేస్తాయి. ఒకవేళ ఇవి CMUలుగా మారితే భూమిపైన అయస్కాంత తుఫాన్లు వచ్చి ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్తుంది.
అయితే రీసెంట్ గా AR3664 అనే సన్ స్పాట్ల సమూహాన్ని సైంటిస్టులు గుర్తించారు. దాని వెడల్పు 2 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే అది మన భూమి కంటే 16 రెట్లు ఎక్కువ సైజు ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ కి చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ మే నెల స్టార్టింగ్ లో AR366 నుండి సౌర తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని కనిపెట్టారు. దానికి అనుగుణంగానే మే 3వ తారీఖున X1.6 కి చెందిన సౌరమంటలు సూర్యుని నుండి విడుదలయ్యాయి. ఆ తర్వాత కేవలం 48 గంటలలో 2 X క్లాస్ కి చెందిన సౌరమంటలు విడుదలయ్యాయి. కానీ ఆ తర్వాత రోజు ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. విపరీతమైన శక్తి కలిగిన X4.5 సౌర మంటలను గుర్తించారు. ఆ తర్వాత మే 6వ తారీఖున మొట్టమొదటి CMEని గుర్తించారు. 2 రోజుల తర్వాత అంటే మే 8వ తారీఖున ఇంకొక M8.6 కి చెందిన ఒక సోలార్ ఫ్లేర్ ని గుర్తించారు. ఆ తర్వాత ఇంకొక CMEని కూడా సైంటిస్టులు గుర్తించారు. ఆ తర్వాత మే 9వ తారీఖున మరో 2 CMEలు ఏర్పడడం సైంటిస్టులు గుర్తించారు. మే 10 నాటికి 4 CMEలు భూమి వైపుగా ప్రయాణించడం సైంటిస్టులు గుర్తించారు. చివరి 3 CMEలు కలిసి క్యానిబల్ CME అని పిలువబడే ఒక పెద్ద CME ఈవెంట్ గా మారింది అని సైంటిస్టులు గుర్తించారు. అలా 75 M క్లాస్ కి చెందిన సోలార్ ఫ్లేర్లను 10 X క్లాస్ కి చెందిన సోలార్ ఫ్లేర్లను సైంటిస్టులు గుర్తించారు. ఈ సంవత్సరం విడుదలయ్యే X క్లాస్ సోలార్ ఫ్లేర్స్ మొత్తం కేవలం ఒక్క మే నెలలోనే 50% విడుదలవ్వడం సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ CMEలు భూమిని చేరుకున్నప్పుడు భూమి మీద మరియు అంతరిక్షంలో అనేక సంఘటనలు ఏర్పడతాయి. ఆ సంఘటనల్లో ముందుగా అరోరాస్ ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాము. సూర్యుని నుంచి వచ్చే సౌర తుఫాన్ని ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్ట్ చేస్తుంది. 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఒకదానికొకటి కలిసిపోయినప్పుడు సౌర తుఫాన్లో ఉండే గ్యాసెస్ భూమికి డే సైడ్ ఉండే పోల్స్ వైపుకు ప్రయాణిస్తాయి. దీని వలన డే లైట్ అరోరాస్ ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మరింతగా వెనక్కి విస్తరించి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో కలిసిపోతాయి. ఆ తర్వాత సౌర తుఫాన్ లో ఉండే గ్యాసెస్ భూమికి నైట్ సైడ్ ఉండే పోల్స్ వైపుకు ప్రయాణిస్తాయి. దీని వలన నైట్ టైం అరోరాస్ ఏర్పడతాయి. సాధారణంగా అరోరాస్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. అయితే సౌర కణాలు భూమి వాతావరణంలో ఇంటరాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ని బట్టి అవి ఇంటరాక్ట్ అయ్యే హైట్ ని బట్టి రకరకాల అరోరాస్ ఏర్పడతాయి. సౌర కణాలు 100 కిలోమీటర్ల ఎత్తులో నైట్రోజన్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు బ్లూ మరియు పర్పుల్ అరోరాస్ ఏర్పడతాయి. అలాగే సౌర కణాలు 100 నుంచి 300 కిలోమీటర్ల ఎత్తులో ఆక్సిజన్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు గ్రీన్ అరోరాస్ ఏర్పడతాయి. అదే విధంగా 300 నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో సౌర కణాలు ఆక్సిజన్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు రెడ్ అరోరాస్ ఏర్పడతాయి. AR3664 సన్ స్పాట్స్ నుండి విడుదలైన విస్ఫోటనాల వలన పోలాండ్ లో రెడ్ అరోరాస్ ఏర్పడ్డాయి. అలాగే USA కి చెందిన జార్జియాలో, న్యూజిలాండ్ సౌత్ ఐలాండ్ కి చెందిన పెనిన్సులా రీజియన్ లోను, న్యూయార్క్ కి చెందిన అశోకన్ రిజర్వాయర్ లో, USA కి చెందిన ఆర్లింగ్టన్ లోను కలర్ఫుల్ అరోరాస్ ఏర్పడ్డాయి. అలాగే స్వీడన్ లో గ్రీన్ అరోరాస్ ఏర్పడ్డాయి. అలాగే ఈ సౌర తుఫాన్లు భూమి మీద మరియు అంతరిక్షంలో ఉన్న మన టెక్నాలజీని దెబ్బతీశాయి. అలాగే కొన్ని ప్రాంతాలలో రేడియో కమ్యూనికేషన్స్ కి అంతరాయం కూడా కలిగించాయి. దీని వలన స్టార్లింక్ శాటిలైట్స్ అనేక సమస్యలకు ఎదుర్కోవలసి వచ్చిందని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు సైంటిస్టులు చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సౌర తుఫాన్లు ఏర్పడ్డాయి. 1989లో కెనడాలోని క్యూబెక్ లో సౌర తుఫాన్ల వలన 9 గంటల పాటు కరెంట్ లేక 60 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. అలాగే 2003 అక్టోబర్లో ఒక సౌర తుఫాను వలన స్వీడన్ లోని శాటిలైట్లు మరియు రేడియో కమ్యూనికేషన్లు, పవర్ గ్రిడ్లు దెబ్బతిన్నాయి. అలాగే 2022లో సౌర మంటల ప్రభావం వలన అప్పుడే కొత్తగా ప్రయోగించిన 40 స్టార్లింక్ శాటిలైట్లు దెబ్బతిన్నాయి. చరిత్రలో ఇప్పటి వరకు రికార్డైన అతిపెద్ద సౌర తుఫాను 1859లో వచ్చింది. దీనిని క్యారింగ్టన్ ఈవెంట్ గా పిలుస్తారు. అప్పుడు వచ్చిన సౌర తుఫాను వలన టెలిగ్రాఫ్ స్టేషన్లలో మంటలు చెలరేగాయి. అప్పుడు ఏర్పడిన అరోరాస్ ఆల్మోస్ట్ సౌత్ లో ఉన్న కెరిబియన్ మరియు మెక్సికో వరకు కనిపించాయి. అప్పుడు ఈ ప్రపంచం కేవలం టెలిగ్రాఫ్ టెక్నాలజీ మీద ఆధారపడింది. కానీ ఇప్పుడు ఈ ప్రపంచం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద ఆధారపడి నడుస్తుంది. అలాంటి ఈవెంట్ ఇప్పుడు ఒకటి వస్తే 50 నుంచి 130 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం కలిగే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అందుకని ఇలాంటి తీవ్రమైన సౌర తుఫాన్లను ముందుగానే గుర్తించి మన టెక్నాలజీని రక్షించుకోవడం కోసం అనేక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.
ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం అవర్ యూనివర్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.